హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మెట్రో స్వాధీన ప్రక్రియ ఒక అడుగు ముందుకు పడితే 4 కాదు 10 అడుగులు వెనక్కి పడుతుంది. సో హైదరాబాద్ మహానగరానికి రెండో దశ మెట్రో రైల్ ఇప్పుడప్పుడే రాదు ఏమన్న ఒక అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే సకాలంలో పనులు ప్రారంభించి ఉంటే ఈ పాటికి దేశంలో ఒకప్పుడు 2017లో దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో రైల్ వ్యవస్థ నెట్వర్క్ కలిగిన నగరం హైదరాబాద్. సో గత పాలకుల మొండి వైఖరి కారణంగా మెట్రో దశ సెకండ్ ఫేజ్ టేకప్ చేయకపోవడం, కేంద్రాన్ని అడిగితే అదేదో తమ సొంత కోసం అడుగుతున్నట్టుగా దేశాలకు పోవడం, వీటి కారణంగా రెండో దశ చాలా చాలా నెమ్మదించింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత కూడా రెండో దశ ప్రారంభం కాని పరిస్థితి. మనందరికీ తెలుసు, 2017 నవంబర్ 28న మోదీ గారు వచ్చి కూకట్పల్లి నుంచి అమీర్పేట దాకా ట్రావెల్ చేసి ఆ రోజు మెట్రో స్టార్ట్ చేశారు. ఆ రోజు బాగానే ఉండింది. కేసీఆర్కు మోదీకి ఇద్దరు కలిసి కూడా ట్రావెల్ చేసి బాగానే ఎంజాయ్ చేశారు. తర్వాత బేస్జాలకు పోవడం, 2018, 2023 ఎలక్షన్స్లో అమీ తుమి అనుకోవడం వల్ల వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఈలోగా ప్రజల్లో ఒక అభిప్రాయం క్రియేట్ చేయడానికి కేసీఆర్ గారు ఎలాంటి అప్రూవల్స్ లేకుండా, ఎలాంటి అలైన్మెంట్ సర్వే జరగకుండా, సాయిల్ టెస్ట్లు జరగకుండా, ఏమీ లేకుండా జస్ట్ ఎయిర్పోర్ట్ మెట్రో అని చెప్పి ఆ రాయదుర్గం దగ్గర భూమి పూజ చేసి ఏదో అట్లా చేశారు 2022 డిసెంబర్ 9వ తేదీన. సో అది కూడా ఏం జరగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి 2 పార్టులుగా ప్రాజెక్టులు డిపిఆర్లు ప్రిపేర్ చేసి సుమారు 43-44 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, హెల్ప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం కోసం పంపించింది కేంద్ర ప్రభుత్వానికి. పంపి కూడా ఆల్మోస్ట్ 7.5 అయిపోయింది. ఇప్పటికి కూడా అతిగతి లేదు. ఏంటి అంటే రీజన్, మెట్రో దశ ఫస్ట్ ఫేజ్లో మీరు ఎల్ఎన్టీని కలుపుకున్నారు, సెకండ్ ఫేజ్లో కలుపుకోలేదు. మరి దానికి ఎక్స్టెన్షన్గానే సెకండ్ ఫేజ్ పార్ట్ 1లో ఉన్న 5 కారిడార్లు వస్తున్నాయి కాబట్టి మరి దాని సంగతి ఏంటి ఎల్ఎన్టీది అని చెప్పి కేంద్రం కోరి వేయడం. అది ఫస్ట్లో లైట్ తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తర్వాత దాని సీరియస్నెస్ గుర్తించి సెప్టెంబర్లో ఈ మెట్రో నుంచి ఎల్ఎన్టీని బయటకు పంపడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. దానికి డెడ్ లైన్ మార్చి 31 అన్నారు. మార్చి 31 అయిపోయింది. ఇప్పుడు కనీసం ఏప్రిల్ నెల కన్నా అవుతుందా అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొన్ని కోరికలు పడ్డాయంట. సో అంటే మరి గత పాలకులు మెట్రో ఫస్ట్ ఫేజ్ టేకప్ చేసినప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండేనా, మరి ఎట్లుండే ఏం ఆలోచించిందో తెలియదు. కానీ చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ మన తర్వాత రాష్ట్ర రాజధానులు కాని నగరాల్లో కూడా మనకంటే మెరుగైన మెట్రో రైల్ వ్యవస్థ నిర్మాణం అవుతుంది. మన దగ్గర మాత్రం చతికిల పడిపోయినట్టే 9 సంవత్సరాల నుంచి అతిగతి లేకుండా కొనసాగుతుంది. ఆ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కూడా ఇప్పుడు కొత్త కొత్త కొర్రీస్ వస్తున్నాయి. ఇక సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య తరచు వారానికి ఒక చోటనన్నా మెట్రో రైల్ మొరాయిస్తున్నది. సో అది కూడా మరి అవుట్ ఆఫ్ టెక్నాలజీ ఏంటో తెలీదు. సో ఓవరాల్గా లేటెస్ట్గా చూస్తే అది ఇంకా ప్రక్రియ లేట్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్ మహానగరానికి రెండో దశ మెట్రో రైల్ ఇప్పుడప్పుడే సాధ్యం కాదేమో అన్న ఒక అభిప్రాయం అయితే క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, చూడండి. తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు మాత్రం కాంటాక్ట్ చేయవచ్చు. బెంగళూరు హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, రతన్ టాటా రోడ్డు దగ్గరలో కానీ, తర్వాత నాగార్జున సాగర్ రోడ్డు కానీ, ఇవే వచ్చే 5 నుంచి 15 ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక ఊపిరివ్వబోతున్నాయి. భూమి కొనసాగబోతోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎలా ప్రారంభమవుతాయి అలా భూముల ధరలు అక్కడ పెరుగుతాయి. భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఆల్రెడీ భూముల యజమానులు విపరీతంగా రేట్లు పెంచుతున్నారు కాబట్టి వెంచర్లలో కూడా రేట్లు పెరిగిపోతున్న పరిస్థితి. సో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అప్రిషియేషన్ బాగా ఉంటుంది. రేట్లు పెరిగిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేసినా కూడా అంత అప్రిషియేషన్ రావచ్చు కొంత, బట్ అంత రాదు. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఇంకా ధరలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2-3 రేట్లు ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో పొందాలనుకున్న వారు తక్షణం కాంటాక్ట్ చేయండి. అటు కీలకమైన ప్రాంతాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ సిటీలో. ఆ ప్రాంతాలకు దగ్గరగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. ఇక మెట్రోకు సంబంధించి ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టులో ఆ సంస్థకున్న వాటాను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రక్రియలో కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కోరుతున్నా భవిష్యత్తులో తలెత్తే సమస్యలు, ఆర్థికపరమైన సవాళ్ల దృష్ట్యా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ సంస్థ నుంచి అవసరమైన హామీలు, పూచికత్తులను తీసుకోవాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దేనికి సంబంధించిందంటే మెట్రో తొలి దశ నిర్మాణంలో ఈ సిగ్నలింగ్ అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఫ్రాన్స్ దేశానికి చెందిన థేల్స్ సంస్థ సమకూర్చింది. ప్రాజెక్టు ఆలస్యం కావడంతో పెరిగిన ఖర్చుల విషయంలో ఎల్ఎన్టీ, థేల్స్ మధ్య ఆర్థిక, సాంకేతిక పరమైన టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయంట వాళ్ళ మధ్య.
దానివల్ల సిగ్నలింగ్ వ్యవస్థలోని లోపాలు మార్పులకు సంబంధించి బాధ్యత ఎవరిదని, అంటే ఆ టేల్స్ అనే సంస్థ చేయాలా లేకపోతే ఎల్ఎన్టీ చూడాలా ఆ టెక్నికల్ ఇష్యూస్ని. ఇప్పుడు అందుకే లేటెస్ట్గా సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి, ఎక్కడంటే అక్కడ ఆగిపోతున్నాయి. మొదటి దశతో రెండో దశ అనుసంధానానికి పాత సిగ్నలింగ్ వ్యవస్థ కీలకం. ఇప్పుడు పార్ట్ ఏ ఏదైతే ఉందో రెండో దశకు సంబంధించి అన్ని కొనసాగింపులే. ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ నుంచి పడా చెరువు దాకా, ఎల్బీ నగర్ నుంచి మన హయత్ నగర్ దాకా, తర్వాత ఇటు ఎంజీబీఎస్ నుంచి చంద్రనాయనగుట్ట దాకా, తర్వాత అక్కడ రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా, ఇటు నాగోల్ నుంచి ఏకంగా ఎయిర్పోర్ట్ దాకా, ఇవన్నీ కొనసాగింపులే. కాబట్టి మరి ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఆ పాత టెక్నికల్ దానికి అనుగుణంగా ఉండాలా, ఆ సంస్థను బయటకు పంపాలా లేకపోతే ఆ సంస్థనే కొనసాగించాలా భవిష్యత్తులో వచ్చేది. ఎందుకంటే ఆ టేల్స్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది ఎల్ఎన్టీ. ఇప్పుడు ఎల్ఎన్టీ దీని నుంచి బయటకు పంపిస్తున్నారు. మరి హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆ ఇష్యూస్లో, అది తేలడానికి ఇప్పుడు ప్రాబ్లం. సరే, మొన్నటిదాకా ఏంటంటే మొత్తం 15,000 కోట్ల రూపాయల భారాన్ని తెలంగాణ ప్రభుత్వం తలకెత్తుకుని ఎల్ఎన్టీని బయటకు పంపడానికి రంగసిద్ధం చేసింది. 13,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ అప్పును స్వీకరిస్తుంది. సేమ్ టైం వాళ్లకు ఒక 2,000 రూపాయల నగదు ఇచ్చేసి బయటకు పంపుతున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ టర్మ్స్ అలా నడుస్తుంటే ఇప్పుడు ఇది కొత్త సమస్య. మొదటి దశతో రెండో దశ అనుసంధానానికి పాత సిగ్నలింగ్ వ్యవస్థ కీలకం. మున్ముందు సమస్యలు రాకుండా ఒకవేళ తేల్స్ సంస్థకు ఎల్ఎన్టీ బకాయిలు చెల్లించాల్సి వస్తే ఆ భారం ప్రభుత్వం పైన పడకూడదంటే ఈ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని ఎల్ఎన్టీ హామీ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు టేల్స్ అనే సంస్థతో ఎల్ఎన్టీ ఒప్పందం చేసుకుంది, ఎల్ఎన్టీని బయటకు పంపిస్తున్నారు. మరి ఆ ఎల్ఎన్టీ వాటా ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఆ ఒప్పందానికి సంబంధించి ఎల్ఎన్టీ రోల్ ఏదైతుందో మరి ప్రభుత్వం తీసుకోవాలా లేకపోతే గతంలో ఒప్పందం చేసుకుని ఎల్ఎన్టీ తీసుకోవాలా. ఇప్పుడు దీనికి సంబంధించి సెటిల్మెంట్ చేసే ముందు 15,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి సెటిల్ చేసే ముందు ఎల్ఎన్టీ నుంచి ఆ హామీ తీసుకోవాలి. అది ఇప్పుడు దానికి సంబంధించి నడుస్తుంది. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సిగ్నలింగ్ వ్యవస్థ, తర్వాత ఏంటండి సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలు మార్పులకు సంబంధించి ఎవరి బాధ్యత అనేది ఇంపార్టెంట్ తేలాలి. అది ఎల్ఎన్టీ వర్సెస్ టేల్స్ సంస్థ జరిగింది కాబట్టి ఇప్పుడు ఎల్ఎన్టీ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఒప్పందంలో ఎల్ఎన్టీ ప్లేస్ లో ప్రభుత్వం వస్తుందా లేకపోతే ఎల్ఎన్టీయే ఆ బాధ్యత ఎప్పటికైనా వర్తించాల్సి ఉంటుందా, ఇది తేలాలి. దానికి సంబంధించి ఎల్ఎన్టీతో ఒక లిఖితపూర్వమైన హామీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అధికారులు ముందుకు తీసుకొచ్చారు. ఇదొకటి. రెండో అంశం ఏంటంటే ఈ మెట్రో రైల్ నిర్వహణ ప్రైవేటు నుంచి ప్రభుత్వానికి మారబోతోంది. ఈ తరహా కీలక మార్పులు జరిగినప్పుడు మెట్రో రైల్వే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం ప్రకారం, ఇది జాతీయ స్థాయి చట్టం, ఇది కమిషనరేట్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ CMRS అనుమతి తీసుకోవాలి. ఇది కూడా చాలా కీలకం. కొన్నేళ్లుగా వాడకంలో ఉన్న పట్టాలు, మెట్రో కోచ్లు, సిగ్నలింగ్ వ్యవస్థ సురక్షితంగా ఉన్నాయి అని ఆ సంస్థ ఏదైతే CMRS మెట్రో రైల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం ప్రకారం కమిషనరేట్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ CMRS సంస్థ ఈ పట్టాలను పరిశీలించాలి, మెట్రో కోచ్లను పరిశీలించాలి, మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించాలి, వాళ్ళు కూడా సర్టిఫై చేయాలి. ఇప్పుడు 2 కొర్రీలు. ఒకటి ఏమో ఆ టేల్స్ సంస్థకి ఎల్ఎన్టీకి మధ్య జరిగిన ఒప్పందంలో ఎల్ఎన్టీ తప్పుకుంటుంది కాబట్టి ఆ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి టెక్నికాలిటీస్ కు సంబంధించి ఎల్ఎన్టీ నుంచి నిర్దిష్టమైన హామీ పత్రం తీసుకోవాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఎల్ఎన్టీ కూడా వాదించవచ్చు, మేము బయటకు వెళ్ళిపోతున్నాం, మొత్తం సెటిల్ చేస్తున్నారు కాబట్టి తదుపరి ఏమన్నా మీరు చూసుకోవాలని ఎల్ఎన్టీ కూడా అనొచ్చు, పాసిబిలిటీ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఇది CMRS సంబంధించిన పరిశీలన, సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికెట్. అంటే పట్టాలు బాగున్నాయా, ఎందుకంటే 9 ఏళ్ళు అయింది, పట్టాలు అదే రకంగా స్పష్టంగా ఉన్నాయా లేదా, ఆ తర్వాత కోచ్ల పరిస్థితి ఏంటి. కోచ్లు అయితే మరీ ఘోరం. 2012లో ఆర్డర్ ఇచ్చి ఆ 2014-15 కల్లా కోచ్లు వచ్చేసాయి మన దగ్గరికి. అంటే దక్షిణ కొరియాకు సంబంధించిన ఆ సంస్థ దాదాపు 14 ఏళ్ల క్రితం డిజైన్ చేసిన కోచ్లవి. మన తర్వాత ద్వితీయ శ్రేణి అంటే రాష్ట్ర రాజధానులు కాని కొన్ని నగరాల్లో కూడా మెట్రోలు ఉన్నాయి, అవి కూడా అద్భుతంగా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఉన్నాయి. అఫ్కోర్స్ ఇప్పుడు వేరే ఫారిన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఇండియాలోనే ఈ మెట్రో కోచ్లు కూడా తయారు చేసే సామర్థ్యం మనకు వచ్చింది. మన ఇండియన్ రైల్వేస్ ఈసారి మనకు ఇచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మరి ఆ సంస్థకే ఇస్తే మనకు ఇంకా బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. ఓవరాల్గా ఇది మెట్రో స్వాధీనానికి సంబంధించి మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టుగా 1 అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ టర్మ్స్ అన్ని క్లియర్ అయ్యాయి, క్లారిటీ వచ్చింది అనుకుంటున్న తరుణంలో ఈ 2 అంశాలు తెర మీదకి వచ్చాయి.
ఓకే, ఇప్పుడు ఈ 2 అంశాలను ఎప్పటి వరకు సార్ట్అవుట్ చేస్తారు, ఆ తర్వాత ఈ స్వాధీన ప్రక్రియను ముగిస్తారు అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం. స్వాధీన ప్రక్రియ ముగిస్తేనే, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తేనే మెట్రో దశ రెండో దశకు సంబంధించి, మెట్రో రైల్ రెండో దశకు సంబంధించి పార్ట్ 1 5 రూట్లు కానీ, పార్ట్ 2 3 రూట్లు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి అంటే 18% కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలి, 30% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని. 18% టోటల్ ప్రాజెక్టులో ఇప్పుడు డిపిఆర్ కూడా 1.5 year అయింది కాబట్టి నాకు తెలిసి అది కూడా మారుతుంది. ఏ 2 దశలు కలిపి, రెండో దశలకు సంబంధించిన పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఏ 46-47 వేల కోట్లైనా ఆశ్చర్యపడక్కర్లేదు. అందులో 30% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, అంటే సుమారు 15-16 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, 18% అంటే అరౌండ్ 45-46 అనుకున్నా కూడా అరౌండ్ ఒక 8,000 crores వరకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఫండింగ్ ఇవ్వాలి. తర్వాత పీపీపీకి సంబంధించిన 4%కు సంబంధించిన వ్యవహారాలు చూడాలి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ సంస్థ నుంచి, ఏదైనా సంస్థ నుంచి లోన్ ఇప్పించాలి. సో ఇది ఓవరాల్గా జరిగే ప్రక్రియ. సో దీనికి ఎంత టైం పడుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.